ముస్లిం లీడర్ అలీ ఖమేనీ కదలికలను గమనించేందుకు ఇజ్రాయెల్ సంవత్సరాలుగా సైబర్ నిఘా నిర్వహించిందని బ్రిటన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ సంచలన కథనాన్ని వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం తెహ్రాన్ నగరంలోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు ఏళ్లుగా హ్యాక్ చేసి నియంత్రించాయని, వాటి ద్వారా లభించిన వీడియో ఫుటేజీని సాంకేతికరించి టెల్ అవీవ్, దక్షిణ ఇజ్రాయెల్లోని సర్వర్లకు తెలియజేసేవారని పేర్కొంది. తెహ్రాన్లోని ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాల వద్ద ఉన్న కెమెరాలు ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్లినట్లు నివేదిక పేర్కొంది. సుప్రీం లీడర్ భద్రతా సిబ్బంది ఉపయోగించే మొబైల్ నెట్వర్కులను కూడా పర్యవేక్షించారని సమాచారం. తెహ్రాన్లోని పాక్చర్ స్ట్రీట్ సమీపంలోని కాంపౌండ్లో భద్రతా సిబ్బంది వ్యక్తిగత వాహనాలు ఎక్కడ పార్క్ చేస్తారు, రోజువారీ కదలికలు ఎలా ఉంటాయి అనే అంశాలపై ఒక ప్రత్యేక కెమెరా కోణం ద్వారా కీలక సమాచారాన్ని సేకరించారని 2 వనరులు వెల్లడించాయి. ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థలో గంభీరమైన లోపాలు ఉన్నాయనే సంకేతాలు ఈ ఆపరేషన్ ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిఘా చర్యలు సుప్రీం లీడర్పై హత్యాయత్నం ముందు జరిగిన ప్రణాళికలో భాగమని కథనం సూచిస్తోంది. అయితే ఇజ్రాయిల్ ప్రభుత్వం లేదా ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన చేయలేదు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య ఇటీవల పెరిగిన సైనిక, సైబర్ ఘర్షణల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడడం గమనార్హం. ఇరాన్కు చెందిన అగ్రశ్రేణి నాయకుల భద్రతపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. సైబర్ యుద్ధం ఇప్పుడు కేవలం డేటా దోపిడీ వరకు మాత్రమే పరిమితం కాకుండా నేరుగా భౌతిక భద్రతను ప్రభావితం చేసే దశకు చేరిందని ఈ ఘటన సూచిస్తోంది. ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్ల వంటి సాధారణ పౌర సదుపాయాలు కూడా గూఢచారి కార్యకలాపాలకు వేదికవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.